హాయ్ హలో అందరికి నమస్తే. నేను జర్నలిస్ట్ రవీందర్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కూటమి సర్కార్కి ఏమాత్రం గ్యాప్ ఇవ్వకుండా వారు చేసినటువంటి తప్పులకు సంబంధించి ఒక ప్రెస్ మీట్ పెట్టి అనేక అంశాల కన్నా అనేక నిజాలను ఊహించినటువంటి దాచిపెట్టినటువంటి నిజాలను బయటపెట్టడం మనం చూసాం. సో ఆ ప్రెస్ మీట్ అయిన కొన్ని గంటల్లోనే మళ్ళీ ఏదైతే శాంతి భద్రతల ఎపిసోడ్లోనే ఏదైతే ఈ సిఐ నాగరాజు ఎపిసోడ్లోనే సెల్ఫీ వీడియో తీసుకొని మరి చనిపోయినటువంటి క్రాంతి కుమార్ ఇంటికి కూడా జగన్ గారు వెళ్ళడం జరిగింది. సో ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే కూటమికి గ్యాప్ ఇవ్వకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఈ పర్యటనలు ఏవైతే చేస్తూ ఉన్నారో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు పలానా వ్యక్తులు నాకు ఓటు వేశారా, పలానా వ్యక్తులు నాకు ఓటు వేయలేదనేటువంటి ఆలోచన ఏమాత్రం చేయకుండా ఓటు వేసినా వేయకపోయినా వారికి ఏదైనా కష్టం వస్తే నేను ఉన్నాను, నేను వింటాను అనేటువంటి ఉద్దేశంతోనే అక్కడికి వెళ్తూ ఉన్నారు. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే మీరు ఈ గాదే సాయికృష్ణ ఎపిసోడ్ ఒకసారి తీసుకోండి. ఆ ఎపిసోడ్ జరుగుతున్నటువంటి క్రమంలో ఆ కేసుకు సంబంధించి వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ వాళ్ళ మేనమామ ఒక ప్రెస్ మీట్ పెట్టి చాలా విషయాలు చెప్పారు. ఏది పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశిస్తూ చాలా భావోద్వేగానికి లోనయ్యారు. అంటే జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఐడి కార్డు చూపిస్తూ ఆ కుటుంబ సభ్యులు మొత్తం కూడా జనసేన పార్టీ గెలవాలని కష్టపడి ఓట్లు వేసి గెలిపించిన పాపానికి ఈరోజు మేము ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నామనే విషయాలను ఆయన చెప్పడం మనం చూసాం. దానికి తోడు జనసేన పార్టీకి సంబంధించిన వ్యక్తి కూడా వచ్చి రాజు కుదిర్చేటువంటి ప్రయత్నం కూడా చేశారు. వాళ్ళ పార్టీ కదా, మా మాట వింటారులే అనేటువంటి ఒక దీంట్లో. ఓకే, సో అలాంటి క్రమంలో మరి జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళు కదా నాకు ఎందుకులే అని జగన్మోహన్ రెడ్డి గారు అనుకోలేదు. ఏ పార్టీ అయినా సరే తప్పు జరిగినప్పుడు, కూటమి తప్పు చేసినప్పుడు, వాళ్ళకి అన్యాయం జరిగినప్పుడు ఖచ్చితంగా వాళ్ళ తరఫున పోరాటం చేయాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ చాలా సీరియస్గా తీసుకొని ఆ కుటుంబానికి మేలు జరిగే విధంగా, అంటే ఇక్కడ గాదే సాయికృష్ణ క్రిమినల్ అయి ఉండొచ్చు కానీ ఆ జరిగినటువంటి తీరు, లాకప్ డెత్ జరిగినటువంటి తీరును మరి ఎత్తి చూపే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. సో ఖచ్చితంగా ప్రజల మద్దతు అనేది ఉంటుంది ఇలాంటి పనులు చేసినప్పుడు. వీళ్ళెంత డైవర్ట్ చేయాలన్నా డైవర్ట్ కాలేదు అది. సో ఇప్పుడు కూడా అదేవిధంగా క్రాంతి కుమార్, సో మొన్నటిదాకా గాదే సాయికృష్ణ ఒక క్రిమినల్ అన్నారు. సో ఈరోజు వెళ్ళినటువంటి క్రాంతి కుమారు ఒక చిన్న కుటుంబాన్ని వీళ్ళ నిర్లక్ష్యం కారణంగా వీళ్ళ అవసరాల కోసం ఎంత చిన్న భిన్నం చేస్తారనే విషయాలు జగన్ గారు ఇక్కడ వివరించడం జరిగింది. ఒక ట్యాక్సీ డ్రైవర్, ఇద్దరు పిల్లలు, చిన్న పిల్లలు పాపం, ఆ చిన్న ఇంట్లో వాళ్ళ తల్లిదండ్రులు వారితో పాటు జీవిస్తున్నటువంటి క్రాంతి కుమార్ అప్పుడెప్పుడో 8 సంవత్సరాల క్రితం చిన్న చితక కేసులు ఉన్నాయంట. కేసులు నిరూపించబడలేదు, కేసులు కొట్టేశారు కూడా. ఆ 8 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు కూడా ఒక్క కేసు కూడా లేదంట. మరి ఇలాంటి వ్యక్తిని గత 3 నెలలుగా మరి పోలీస్ స్టేషన్కి పిలిచి రావాలని చెప్పి టార్చర్ పెడుతూ విపరీతంగా, అది అంటే ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి వచ్చారంటే ఏ రేంజ్లో టార్చర్ పెడుతున్నారో చూడండి. అంటే ఇక్కడ వాళ్ళు ఏదైనా తప్పు చేయాలి అంటే వాళ్ళు చేయాల్సినటువంటి పనులకు సంబంధించి తన మీద నేరం వేసుకోమని కానీ, కొన్ని పనులు చెయ్యకూడనటువంటి పనులు చెయ్యాలని చెప్పి ఒత్తిడి తీసుకురావడం కానీ, సో ఈ రకంగా చేస్తున్న క్రమంలోనే ఆ సెల్ఫీ వీడియోలో అనేక విషయాలు చెప్పారు. సదరి సిఐ నాగరాజు గురించి కానీ మిగతా పోలీసు సిబ్బంది కానీ ఏ రకంగా నన్ను చిత్రహింసలకు గురి చేస్తున్నారనే విషయాలను మరి చెప్పడం జరిగింది. లేదు, ఎందుకంటే ఇప్పుడు 8 సంవత్సరాల క్రితం ఎప్పుడో అయిపోయింది, కేసులు కూడా ఏమి లేవు. అలాంటి ఎందుకు పిలవాల్సిన అవసరం ఏమొచ్చింది చెప్పండి? పిలిచి ఈరోజు ఆ వ్యక్తి చావుకి కారణమయ్యారు మీరు. ఈ కుటుంబం అంతా చిన్న భిన్నం అయిపోయింది. సరే, ఇంత జరిగిన తర్వాత ఆ తండ్రి క్రాంతి కుమార్ తండ్రి వెళ్తున్న ఆ వీడియో వాంగ్మూలం తీసుకుపోయి ఆ సిపిని కలిసినా ఎవరిని కలిసినా దాని మీద అసలు ఇంతవరకు కేసు నమోదు చేయలేదు. ఆ వ్యక్తి క్రాంతి కుమార్ అనే వ్యక్తి దళితుడు, SC ST కేసు ఇవన్నీ చాలా ఉంటాయి, సెక్షన్స్ పెట్టాల్సిన అవసరం బట్టి ఒక కేసు నమోదు కాలేదు. అంతకన్నా సాక్ష్యం ఏం కావాలి? మరణ వాంగ్మూలం ఇచ్చిన తర్వాత ఇంతకు మించి ఏముంటుంది చెప్పండి? ఇంకా అంత జరిగితే కూడా కనీసం మరి అక్కడ యాక్షన్ తీసుకున్న పాపన పోలేదు, దాని గురించి ప్రస్తావన లేదు, దాని గురించి మాట్లాడరు. ఆ కుటుంబం దగ్గరికి వెళ్ళి పరామర్శించారు, ఆ కుటుంబానికి ధైర్యం చెప్పారు. ఇప్పుడు ఆ క్రాంతి కుమార్ భార్య పిల్లలు ఉన్న వాళ్ళకి ఇంత ధైర్యం చెప్పరు, మేము ఉన్నామమ్మా, మేము చూసుకుంటామని చెప్పి ఒక ధైర్యం అంతే. తిరిగి క్రాంతి కుమార్ని తిరిగి తీసుకురాలేరు. కావాల్సింది మనోధైర్యం ఇవ్వాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉంటుంది, కూటమి ప్రభుత్వం పైన. కానీ లేదు, వాళ్ళు చేయడం లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి అక్కడ చేస్తూ ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు అదే చెప్పారు, మీకు ఖచ్చితంగా అన్ని విధాలు ఆదుకుంటాం, లీగల్గా సపోర్ట్ చేస్తాం, న్యాయ వ్యవస్థలో మీకు న్యాయం జరిగేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీ తరఫున పోరాటం చేస్తుందని చెప్పి ఒక హామీ ఇవ్వడం జరిగింది. సో అది కావాల్సిన కుటుంబానికి ధైర్యం ఇవ్వడం. ఎందుకంటే ఇప్పుడు ఇట్లాగే వదిలేస్తే భవిష్యత్తులో ఇవి రిపీట్ అవుతుంటాయి. మరి కూటమి ఎన్నో కథలు చెప్తుంది, కూటమి నాయకులు అందరూ పెద్ద పెద్ద కథలు చెప్తారు, స్టోరీలు, మేము ఆహా ఓహో అది అంటుంటారు కదా. మరి దీని విషయంలో ఏమైందండి?
ఒక చిన్న మాట ఎవరన్నా ఏదన్నా అంటే ఓ పెద్ద భూగోళం బద్దలు కొట్టేసి అది అన్నారు ఇది అన్నారు కూటమి అంటే ఇది అనుకుంటున్నారా మీరు? కూటమి వదిలేయడం వల్ల రెచ్చిపోతున్నారు, కూటమి మంచి ప్రభుత్వం గారికి బతిపోతున్నారంటే ఆయన ఇంకో పవన్ కళ్యాణ్ గారేమో నా చేతిలో లాండ్ ఆర్డర్ లేదంటారు. ఇదేందయ్యే? దీని గురించి మాట్లాడరు, దీని గురించి అంటారా, దీని గురించి డిబేట్లు పెట్టరా? మాట్లాడి ఆ కుటుంబానికి న్యాయం చేయాలనేది ఒక్కరు కూడా ముందుకు రారు, ఒక్కరు కూడా వచ్చి మాట్లాడరు, ఆ కుటుంబం దగ్గర వెళ్ళి పరామర్శించారు. అది కూడా గాది సాయికృష్ణ తల్లిని కూడా జగన్ గారు వెళ్తేనే పిలిపించుకొని మాట్లాడిన పరిస్థితి చూడండి ఎట్లా ఉందో. సో ఏదేమైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు వెళ్ళడం మాట్లాడడం కూటమికి అయితే గ్యాప్ ఇవ్వట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు. ఖచ్చితంగా ఈ కేసుకు సంబంధించి కూడా అసలు ఎందుకు జరిగింది ఏంటి అనే విషయాలను కూడా ఆ వాస్తవాలను కూడా బయటికి తీసుకొస్తామని చెప్పి ఈరోజు కొన్ని విషయాలను బయటపెట్టడం జరిగింది. సిపి కానీ వీళ్ళు కానీ ఎందుకు పట్టించుకోవడం లేదు, కంప్లైంట్ ఇచ్చినా కూడా దీని వెనక ఏం జరిగిందనే విషయాలను కూడా ఖచ్చితంగా వైసీపీ పార్టీ బయటికి లాగుతుందని చెప్పి ఈరోజు వాళ్ళకి ధైర్యం ఇవ్వడం చూసాం. సో మరి ఈ కేసుకు సంబంధించి మరి ఇప్పటికైనా వీళ్ళు స్పందించి కేసు పెట్టి ఏదైనా చేస్తారా లేదా కుటుంబాన్ని ఆదుకుంటారా లేదా ఈ కూటమి సర్కార్ అనేది చూడాలి. సో మరి ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టగలరు. థ్యాంక్ యూ.